వంట రాని వాళ్ళు కూడా చాలా ఈజీగా మటన్ పాయ కర్రీ వండేసుకోవచ్చు. మటన్ పాయ తింటే మనకి చాలా బోన్స్‌కి హెల్తీ స్ట్రెంత్ కూడా ఇస్తుందని చెప్తూ ఉంటారు కదా! ఎవరికైనా ఫ్రాక్చర్స్ జరిగినప్పుడు కాళ్ళ షోర్వ తిను, మటన్ పాయ తిను స్ట్రెంత్ వస్తుంది, రిపేర్ చేస్తాయి బోన్స్‌ని అని కూడా సజెస్ట్ చేస్తూ ఉంటారు. మటన్ పాయ కర్రీ కోసం నేనిక్కడ మటన్ పాయ తీసుకున్నాను. అంటే మేక కాళ్ళు తీసుకొని శుభ్రంగా గల్లుప్పు, పసుపు వేసి కడిగి పెట్టాను. స్టవ్ పైన కుక్కర్ పెట్టేసి 3 టేబుల్ స్పూన్ల నూనె వేశాను. మిరియాలు, చెక్క, లవంగం, ఇలాయచి ఇంకా తేజ్‌పత్తా వేసి గోలిచ్చాను. కట్ చేసి పెట్టుకున్న 3 ఉల్లిగడ్డలు కూడా వేసి గోలిచ్చాను. కాస్త పుదీనా కూడా వేశాను. మంచిగా గోలిన తర్వాత పసుపు వేశాను. అల్లం వెల్లిగడ్డ పేస్ట్ వేశాను. ఇంకా పక్కకు పెట్టుకున్న మేక కాలు కూడా వేసి మంచిగా కలిపేసుకొని ఉప్పు, కారం తగినంత వేశాను. 2 టమాటాలు కట్ చేసి కూడా వేశాను. 2 గ్లాసుల నీళ్లు వేసి 6, 7 విజిల్స్ వచ్చే వరకు ఉడికిచ్చాను. ఉడికిన తర్వాత ఓ స్పూన్ ధనియాల పొడి, సగం చెంచా జీలకర్ర పొడి, 2 టేబుల్ స్పూన్ల కొబ్బరి పొడి వేసి కొత్తిమీర కూడా వేశాను. ఇంక మటన్ పాయ రెడీ. చాలా బాగుంటుంది.